బిందాస్ ప్రేక్షకులకి నమస్కారం. మేము సామాజిక సమస్యలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సామాజిక స్ఫూర్తినివ్వడానికి మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇంతకుముందు మేము 3 పర్యాయాలు మేము వీడియోలు తీసాము. ఈసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా మిస్టర్ జావీద్ మా చిన్ననాటి మిత్రుడు అండ్ జర్నలిస్ట్, మంచి విశ్లేషణకారి అండ్ మన పాత నా యొక్క అసోసియేటు అఖిల్ అజారే మీకు అందరికీ సుపరిచితుడే. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా మేము కొద్దిగా డిస్కషన్ చేయబోతున్నాము. అంటే ప్రతి ఓటర్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి, అంటే వాళ్ళ ఓటుని సరిగ్గా వినియోగం చేయాలి అన్న అభిప్రాయంతోనే ఈ యొక్క ఇష్టాగోష్ఠి ప్రోగ్రాం అన్నమాట. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మా నుండి ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వచ్చు మెసేజ్ పరంగా. డెఫినెట్గా దాన్ని మేము కన్సిడర్ చేస్తాము. సో మిస్టర్ జావీద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, అతన్ని అడిగే ప్రశ్నలకి మేము ఇక్కడ జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రాజు గారు, మన జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి గతంలో 2 సార్లు పనిచేసిన బివి పాటిల్ గారు, టీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ గారు, ప్లస్ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు గతంలో 10 సంవత్సరాల పాటు పార్లమెంట్ మెంబర్గా ఉండి తెలంగాణ మూమెంట్లో పాల్గొని తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినారు. ఈ 3 మధ్యలో పోటీ ఉంది. ఈ ఈ వీళ్ళ పనితనం, ఇప్పుడు ఉన్న వివి పాటిల్ పనితనం ప్లస్ సురేష్ షెట్కర్ గారి పనితనం ఎట్లుంది అంటుంటున్నారు. మరి ఇప్పుడు రాబోయే ప్రజలు సురేష్ షెట్కర్ నమ్ముతారా పనితనాన్ని, లేకపోతే బివి పాటిల్ గారి పనితనం? ఎందుకంటే అనిల్ కుమార్ గారు కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పనితనం గురించి వాళ్ళకి తెలియదు. అదే కాకుండా ఆయన ఈ జిల్లా వ్యక్తి కూడా కాదు, ఆయన మెదక్ జిల్లా వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. బీబీ పాటిల్ గారి పనితనం ఈ 10 సంవత్సరాల పదవి కాలంలో ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయో అందులో బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు జనాల మధ్యలో లేరు. అసలు ఆయన వ్యాపారాల గురించే ఆయన పాలిటిక్స్ వచ్చారు. ఆయనకు పనిచేయలేదని ఆరోపణ ఉంది, ప్రముఖ ఆరోపణ ఉంది ఆయన. ఈ విషయంలో డెఫినెట్గా నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను ఈ మధ్యలో చాలామంది వ్యక్తులతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టుగానే వాళ్ళు నాతో విషయాన్ని డిస్కస్ చేసి వాళ్ళు కూడా సేమ్ మాకు కన్వే చేశారు. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మామూలు ప్రజానీకంలో పటేల్ గారిది ఏమాత్రము వాళ్ళకి ఏదో చేసిండు, ఏదో పని చేశాడు అన్న అభిప్రాయం లేదు. సో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మీరు నన్ను అడిగితే బీజేపీ పాటిల్ని సెలక్షన్ చేయడం అన్నది ఒక పెద్ద దెబ్బనే నన్ను అడిగితే. ఇంకా వేరే వ్యక్తిని, మనకు కావాల్సిన వ్యక్తిని చేసి ఉంటే అంటే హెల్ప్ఫుల్గా ఉండేదేమో. డెఫినెట్గా ఇది కాంగ్రెస్కి ప్లస్ పాయింట్. పబ్లిక్ కాంగ్రెస్తో డెఫినెట్గా ఇక్కడ జహీరాబాద్ కాన్స్టిట్యూట్ నుండి రావడానికి ఆస్కారాలు ఎక్కువ. ఇది అంటే నా యొక్క అభిప్రాయము. సో ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్కే ఓటేస్తారని అనుకుంటున్నాను నేను. బివి పాటిల్ గారి 10 సంవత్సరాల పదవి కాలం అసలు వాళ్ళకు తెలియదు. ఆయన వ్యక్తి ఇంతవరకు ఏం పని చేయలేదు.
కానీ ఇప్పటి నుంచి బీజేపీ నుంచి మరి పోటీ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు గతంలో బీబీ పాటిల్ పైన కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ వ్యక్తి అసలు తెలుగు మాట్లాడరాదు, ఈ వ్యక్తికి అసలు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు బీజేపీకి వచ్చేసరికి అదే బీజేపీ నాయకులు ఈయనను మళ్ళీ ఓటు వేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ కానీ ఇతర అపోజిషన్ పార్టీలు కానీ ఏమంటారంటే బీజేపీలోకి వచ్చే ఒకసారి ఎంత పెద్ద కరప్షన్ చేసిన వాడైనా సరే బీజేపీలోకి వచ్చేసరికి వాషింగ్ పౌడర్ అయిపోతాడు, నిర్మాణం అయిపోతాడు. అంటే ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితి ఉన్నారు బీపీ పార్టీకి. బీపీ పార్టీలు అసలు నమ్మరా? ఈ జహీరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే మొట్టమొదటిగా నేను ఓటర్లకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, అండ్ రాజకీయ పార్టీలకు కూడా, ఈ తప్పు అనేది జరిగింది రాజకీయ పార్టీల వల్లనే. ఎందుకంటే డబ్బున్నోనికి మేము టికెట్ ఇస్తాం, వాడు ఎవడన్నా కానీ ఆ డబ్బున్నోడు ఏం చేస్తూ ఉన్నారంటే అప్పుడు ఏదైతే పార్టీ ఫామ్లు ఉన్నదో దాంట్లో మనం చేరడం, టికెట్ దక్కించుకోవడం, గెలవడం. ఏదైతే నిజమైన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఈ డబ్బున్న వాళ్ళ ప్రభావం వల్ల పార్టీల్లో వాళ్ళకి స్థానం లేదు. నెంబరు ఆల్రెడీ మేము కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి చెందిన వాళ్ళం. బాల్యం నుంచి రాజకీయ పరంగా వస్తున్న మార్పులను సునిశ్చితంగా గమనిస్తున్న వాళ్ళు. దాంట్లో ఎప్పుడైనా కానీ పేరు మేము వినలే లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా టీఆర్ఎస్ తీసుకొచ్చి ఏదో మీ ఎంపీ అభ్యర్థి అన్నప్పుడు టీఆర్ఎస్ అప్పుడు ఒక ఉద్యమం పార్టీగా దానికి ఒక ప్రజల్లో బలమైన ప్రభావం ఉండింది. అయితే పార్టీల ప్రభావం దాని మీద నేను ఒక పెద్ద ఆలోచనప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటా అన్నట్టుగా ఇటువంటి ధనికులు వచ్చి యూజ్ చేసుకొని ఎంపీలు అయిపోతున్నారు. వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళకి ఆ ప్రాంతంతో కూడా సంబంధం ఉండదు, వాళ్ళకి ఆ భాషతోటి సంబంధం ఉండదు. భాషతోటి సంబంధం లేని వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో చేయొద్దా అనేది ప్రశ్నించవచ్చు మీరు. కానీ మేమనుకునేది ఏంటంటే భాషతోటి కనెక్టివిటీ పెరుగుతుంది. అక్కడ ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవాలంటే ఆ భాష మీద పట్టు ఉండాల్సిందే. అది పోను ఆ ప్రాంతానికి కూడా సంబంధం ఉండదు. ఏంటంటే డబ్బు ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా పార్టీకి సహాయం చేశారనే ఉద్దేశంతో ఏమో వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తే ఇప్పుడు అదే క్యాండిడేట్ బీఆర్ఎస్ను వదిలేసి ఇంకో పెద్ద అలాస్తున్నట్టుగా బీజేపీని చూసుకొని ఆ అల మీద కూడా నేను స్వారీ చేసుకుంటా అంటే జనాలు నమ్ముతారంటారా అనే ఏదైతే కాన్సెప్ట్ వీళ్ళ ద్వారా నడుస్తుందో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు దానికి పైసా ఉంటేనే ఎంపీ అయిపోతాం అనే ఏదైతే కాన్సెప్ట్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అది సరికాదు. అంటే ఓకే అటువంటప్పుడు అదే వ్యక్తి బీఆర్ఎస్లో ఉండి ఉంటే కొద్దో గొప్ప ఒక విలువ ఉండేది. కానీ అలా తగ్గుతున్నది, 2 అలా వస్తుంది, వాళ్ళ మీద నేను స్వారీ చేసుకుంటా మళ్ళా గెలిచిపోతా అనే ఏదైతే ఉన్నదో ప్రజలకు సునిశ్చితంగా గమనిస్తారు. ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను కోరుకునేది. అంటే మీరు అనేదాన్ని బట్టి ఏమైతే అర్థమవుతుందంటే రాజకీయాల్లో ధనవంతుడే రాగలుగుతాడు, పైసలు లేని రాలేడు. ఈ రాజకీయ నాయకులే జనాలకు పైసలు ఇచ్చి అలవాటు చేస్తున్నారు. దాని వలన రాజకీయ విలువలు తగ్గిపోతున్నాయి. అట్లాంటి టైంలో మీరు ఒక జనరల్గా సొసైటీలో ఒక సామాజిక వర్గం నుంచో వాటికి ఎడ్యుకేటెడ్గా అన్ని విధాలుగా మీరు అన్ని అనుభవాలు ఉన్నారు కాబట్టి రేపు ఈ యువతకు ఏ మెసేజ్ ఇస్తున్నారు? యువతకు సింపుల్ మెసేజ్ ఏంటంటే టెంపరీ ఎమోషనల్ ఇష్యూస్ ఒకటి, ప్రలోభాలు రెండోది, దానికి లొంగకుండా మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ విధంగా ఈ క్యాండిడేట్ మాకు ఉపయోగపడగలడు,
ఇప్పుడు క్యాండిడేట్స్ ఏమనుకుంటున్నారంటే లాస్ట్ టైం నేను చూసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఎదిగినప్పుడు ఎవరు నిలబెట్టినా మేము గెలిచిపోతాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే మోదీ గారి కరిష్మా ఉన్నది, దాని మీద మేము ఏదున్నా మేము గెలిచిపోతామని. క్యాండిడేట్స్ని కూడా చూడండి, వాళ్ళు ఆ ప్రాంతానికి చేసింది ఏంది. 10 సంవత్సరాల తర్వాత ఏదైనా క్యాండిడేట్ మీ ముందుకు వస్తే నాకు మోదీ గారి ఫోటో చూసి ఓటు వేయండి అనేటట్టు ఉండకూడదు కదా. 10 సంవత్సరాలు నేను ఇది చేసిన, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది చూడండి అన్న తర్వాత నాకు ఓటు వేయండి అని అడిగే ఇది ఉండాలి. ఇంకోటి, నేను ఇక్కడ రాజకీయ పార్టీలను కూడా మరోసారి తప్పు పడతా. ఎందుకంటే ఈ జంపింగ్ జిల్లా అని అసలు ఇంకోటి, మీరు ఒకవేళ వాళ్ళను కేవలం డబ్బు చూసి వాళ్ళను ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే ఈ ప్రజలు అంత అమాయకులు కాదు. ఏదో ఒకటి ఈ ఎలక్షన్లో మాత్రం గుణపాఠం చెప్తారనే నాకు నమ్మకం ఉంది. మనం ఎన్నుకోబోయే వ్యక్తి మన కొరకు ఎంతవరకు ఉపయోగపడతారు. గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన బివి పాటిల్తో పాటు 10 సంవత్సరాలు ఇంతకుముందు గతంలో పనిచేసిన వ్యక్తి సురేష్ కుమార్ షెట్కర్ గారు. సురేష్ కుమార్ షెట్కర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు. తెలంగాణలో సాధించడంలో, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడంలో ఆయన పాత్ర ఉంది. కానీ బివి పాటిల్ గారి పాత్ర లేదు. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి వ్యక్తే మళ్ళీ ఎన్నుకోబడితే మనకు ఎంతవరకు లాసెస్ ఉంటాయి, ఏ విధంగా మనం వచ్చే 5 సంవత్సరాల్లో ఎంతవరకు భరించగలుగుతాము. కాబట్టి మార్పు అనేది చాలా అవసరం. ఈ మార్పు కొరకు మీరే సందేశం ఇవ్వగలుగుతున్నారు? డెఫినెట్గా ప్రజలకి అన్నీ తెలుసు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తికే ప్రజలు గౌరవిస్తారు. ప్రజల మధ్యలో మిస్టర్ సురేష్ ఆయన ఎంపీ కాంటెస్ట్ చేస్తున్న వ్యక్తి, అతను చేస్తున్న పనులు ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. బివి పాటిల్ అఖిల్ గారు చెప్పినట్టుగా డబ్బుని పాడేసేసి ఒక ఎంపీ సీటును తీసుకోవాలి, ఏ వర్షానికి ఆ గొడుగు పట్టుకోవాలి అన్న తపన, ఇది రాజకీయంగా యాక్చువల్గా మనము క్రిటిసైజ్ చేయాల్సిన విషయం. అండ్ ఇలాంటి వ్యక్తులని మనము యాక్చువల్గా రాజకీయాల నుండి బైకాట్ చేయాల్సిన సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఈ ఈ ఈ పడవ ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఈ పడవలో కూర్చుంటారు, ఇంకో పడవ ఫాస్ట్గా వెళ్తుంటే అక్కడ నుండి చంపేసి అది పడవ అలా. దట్ ఈజ్ యాక్చువల్లీ వాళ్ళు తమ క్యారియర్ని డెవలప్ చేసుకోవడానికి ముందుకు పోతున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ స్వార్థం గురించి ఈ రాజకీయాలను యూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ప్రజల సమస్యలని వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారా అంటే, ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా అతనికి భాష పరంగా కూడా ఇక్కడ భాష కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయడం అతనికి కష్టం. ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళతో డిస్కషన్ చేస్తే దట్ ఈస్ గుడ్. ఆయన పోనీ అంతకుముందు ఉన్నప్పుడు చేశారా, అధికారంలో ఉన్నప్పుడు చేశారా అలాంటి పనులు అంటే చేయనప్పుడు ఇప్పుడు ఏ రకంగా చేస్తారు అన్నదే $100 క్వశ్చన్. అంటే ఛాన్స్ లేదు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు. డెఫినెట్గా నా లెక్క ప్రకారము ప్రజలు అతని ఈ ఓటు వేస్తారని నేను అనుకోవడం లేదు. సో ఇది కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అవుతుంది. డెఫినెట్గా ఇది బాగాలేకపోతే అది డెఫినెట్గా ప్రజలు అటువైపు మొగ్గు చూపుతారని అనుకుంటున్నాను. తెలంగాణలో జహీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్కి మొగ్గు చూపుతారని నా అభిప్రాయం. ఇందాక మనం డిస్కషన్లో జహీరాబాద్ పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాము. తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో కాంటెస్ట్ చేస్తున్న ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పటికి చేసిన పనులు కానీ ఇక ముందు చేయబోయే పనుల గురించి చెప్పడం లేదు. ఎప్పటికీ ఒకటే మాట, దేశం కోసం ధర్మం కోసం ఒక పార్టీ అయితే, ఒక పార్టీ ఉన్న కాన్స్టిట్యూషన్ సేవ్ చేద్దామని చెప్పేసి కాన్స్టిట్యూషన్ కొరకే ఉండేది, ఇంకో పార్టీ రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పేసి, ఇంకో పార్టీ ఏమో అసలు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీతో కాంగ్రెస్తో కొట్టాడే శక్తి ఉన్నది. దానిపైన అసలు
ఇది వాస్తవమా, లేకపోతే వీళ్ళు చెప్పే ప్రజలకు మభ్య పెడుతున్నారా? దీనిపైన మీ అభిప్రాయం. పార్లమెంట్ ఎలక్షన్ విషయానికి వస్తే ఇది ప్రాంతీయపరమైన అభివృద్ధి, అలాగే దేశానికి ఈ ఎన్నుకోబడిన ఎంపీలు కానీ దానికి సంబంధించిన పార్టీలు కానీ ఏ విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి అనే ఆధారం మీదనే ఓటును మనం వాళ్ళకు కేటాయించడం అది ఉత్తమమైన మార్గం. అంతే. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, వివిధ పరిస్థితుల్లో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని మనం తీసుకుంటే మనం కాన్స్టిట్యూషన్ మార్చవచ్చు అనే దాన్ని ముందరికి తీసుకొచ్చి ఒక భయమైన వాతావరణాన్ని చెప్పాలంటే జాతీయ పరంగా కానీ అటువంటిది వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ అపోజిషన్ బట్టి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. కాన్స్టిట్యూషన్ పరిరక్షిస్తాం అని ఈ టైంలో ఈ ఎలక్షన్స్లో ఈ స్లోగన్ రావడానికి కారణం, ఒకవేళ అపోజిషన్ మీన్స్ బీజేపీ అనుకుందాం, ఇప్పుడు ఆ పార్టీ వస్తే కాన్స్టిట్యూషన్ మార్చవచ్చు అనే భయాన్ని ఒక విధంగా క్రియేట్ చేసి, అదేవిధంగా బీజేపీ కూడా ఇంతకుముందు మేనిఫెస్టోస్లో వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ను మేము ఎంతవరకు పూర్తి చేశామనే ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా రావడం కనబడడం లేదు. 10 సంవత్సరాలు పాలించిన పార్టీ డెఫినెట్గా అది ప్రజలకు అకౌంటబుల్గా ఉండాల్సిందే. 10 సంవత్సరాల్లో మేము ఇది సాధించాము అనే దానికంటే ఎక్కువగా ఆ పార్టీ కూడా మతం, స్పెషల్గా ముస్లిమ్స్ మీ యొక్క రిజర్వేషన్ లాక్కుంటారు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు, ఈ భయం ప్రతి వర్గానికి ఒక విధంగా ఒక భయాన్ని సృష్టించి ఈ పార్టీలు కానీ ముందరికి వచ్చి ఇది సరికాదు. రాజకీయ పరంగా చూస్తే ఈ మీన్స్ ఎమోషనల్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎలక్షన్స్ పోలింగ్ రాగానే మీ ఓట్లను ఎమోషనల్లో పోయి ఒకవేళ కాస్ట్ చేస్తే తర్వాత పశ్చాత్తాపడమే ఉంటుంది, ఇంకేముండదు. మూడోది, ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ మన తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఎట్లయిపోయిందంటే ఒక విధంగా చూస్తే మనం తెలంగాణ వాసులుగా ఒక బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఫిక్సింగ్లు చేయడానికి కొన్ని పార్టీలను ఎట్లయితే యూజ్ చేస్తారో, ఒక ఏదో రిపబ్లికన్ పార్టీ బీఎస్పీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ టికెట్ ఇచ్చి వాళ్ళ ఓట్లు చీల్చి వేరే వ్యక్తికి లాభం చేర్చుకొచ్చే విధంగా ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీస్ అది ఏమేమో టెర్మినాలజీస్ ఉన్నాయి, దాంట్లో అంత లో లెవెల్కి వచ్చేసింది. అది ఒక బాధాకరమైన విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగిల్ కాంటెస్ట్గా మనం ఒకవేళ చూస్తే ఆ ట్రయాంగిల్ కాంటెస్ట్లో బీఆర్ఎస్ ఓన్లీ ఓట్లు చీల్చడానికి వచ్చిందా అనే లెవెల్కే ఉంది తప్పించి కాంటెస్ట్లో ఎక్కడ ఉన్నట్టుగా కూడా కనబడతలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఈ ఫోరం ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే అనలిటికల్గా వెళ్ళండి. నేను ఎప్పుడన్నా కానీ మేము అదే చెప్తాము ఓటర్లకు, ఎవరైతే మేము ఈ పని చేశాం పాస్ట్లో ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ ఫ్యూచర్లో మేము ఇది చేయదలుచుకున్నాం, మీన్స్ ఒకవేళ ఎంపీ అయితే ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఇద్దరు క్యాండిడేట్స్ కూడా 10 సంవత్సరాలు ఎంపీలుగా చేసిన వాళ్ళే. అయితే మీరు చేసింది ఏంది, చేయబోయేది ఏంది, దాని మీద దాన్ని మాట్లాడండి. మీ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి జాతీయ పరంగా ఎట్లాగో కొట్లాడుతున్నాయి. అయితే దాంట్లో కూడా మీ మేనిఫెస్టోలో ఏది నాకు పాజిటివ్, ఏది నాకు నెగటివ్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఇప్పుడు ఏమైపోతుందంటే 2 విషయాలను దగ్గర పెట్టుకొని చూడాల్సి వస్తుంది. ప్రాంతీయ పరంగా ఈ ఎంపీ నాకు ఏం చేయగలుగుతాడు,
మరి జాతీయ పరంగా ఈ పార్టీకి ఏం చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు పోటీ ఇప్పుడు ఎవరి మధ్యలో ఎక్కువ ఉన్నది, ఎవరు తక్కువ ఉన్నది, అది పోలింగ్ తర్వాత ప్రజలే నిర్ధారిస్తారు. కానీ దాని మీద మనం ఏం చెప్పలేము. కానీ ఓటర్లకు చెప్పేది ఏంటంటే ఆలోచించి ఓటేయండి. ఒక పార్టీ ఏమో ఇండియాకి బెదిరిస్తుంది, మరో పార్టీ ఏమో ఓటులు చీలుస్తుంటుంది. వాస్తవం ఇట్లా జరుగుతుందా? యువతను మభ్యపెడుతుందా? డెఫినెట్గా అంటే ఓటర్కి ఇన్ఫర్మేషన్స్ ఏ రకంగా మనము ఇస్తున్నాం అన్నది చాలా ముఖ్యము. బట్ ఓవరాల్గా మభ్యపెట్టడం రాజకీయ నాయకుల పనే. ప్రలోభాలకి అంటే వాగ్దానాలు, అది చేస్తాం ఇది చేస్తాం. బట్ అకౌంటబిలిటీ అన్న వర్డ్ యూజ్ చేశారు అఖిల్ గారు. ఇంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఇప్పుడు ఏం చెప్తాడు, ఏం చేస్తాడు, ఈ వీటి గురించి చర్చ ఎక్కడా కూడా జరగడం లేదు. అయితే ఆ విషయాలని కూడా ఒక ఆర్గనైజేషను చెప్తూ ఉండాలి. వీళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చేయలేదు, మేము ఇది చెప్పాము, ఇది చేశాము. అలాంటి విశ్లేషణ కంపల్సరీ అవసరము. ప్రతి ఒక్క వ్యక్తికి, ఓటర్కి ఈ విషయాలు తెలియాలన్నమాట. వాళ్ళు చెప్పినా చెప్పకున్నా కానీ ఓటర్ కూడా వాళ్ళని అప్పుడే అడిగే పొజిషన్లోకి ఉంటారు అనమాట. ఓటరు అడగాలి అంటే వాళ్ళకి తెలియాలి, ఇలా అడిగితే బాగుంటుంది, మీరేం చేశారు, బ్యానర్లు పెట్టుకొని ఆప్నే క్యా కియా, మీరు ఇంతకుముందు ఇది చెప్పారు ఇప్పుడు చేశారా, అలాంటి ఓటర్కి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అంటే అలాంటి సిచ్యువేషన్ని అంటే మేము బిందాస్ ప్రోగ్రాం ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఓటర్లు ఆ అవేర్నెస్ రావాలి. వస్తే కానీ ఈ రాజకీయ ప్రక్షాళన, రాజకీయ అంటే మనం క్వాలిటీ రాజకీయం గురించి మాట్లాడుతున్నాము, అది అప్పటి వరకు రాదు. ఎప్పటి వరకైతే ప్రజలు చైతన్యవంతులుగా తయారు కారో అలాంటి రాజకీయ పరిణామాలు రావు మనకు. మనము అందుకొరకే మేమంతా ఇదే ప్రయత్నంలో ఉన్నాము. రియల్ ఫ్యాక్ట్స్ని వాళ్ళ ముందు తీసుకురావడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాము. డెఫినెట్గా ఓటర్ ఈ విషయం అర్థం చేసుకుంటారు. మనము వచ్చే మీటింగ్లో కూడా ఇలాంటి విషయాలు డెఫినెట్గా చెప్తాము. అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయంలో అకౌంటబిలిటీ అన్న వర్డ్ అఖిల్ గారు కూడా చెప్తున్నారు. అకౌంటబిలిటీ అన్న వర్డ్ ప్రతి ఓటర్కి తెలియాలి. స్పెషల్లీ రాజు గారు, ఒక క్యాండిడేట్ 2 పర్యాయాలు 10 సంవత్సరాల ఎంపీగా పనిచేసి మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తోటి రావడం మస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటర్లు ఒక 5 సంవత్సరాలే పనిచేయండి. ఇప్పుడైతే 10 సంవత్సరాలు చేశారు కదా. 10 సంవత్సరాలు అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ పెద్దగా ఉండాలి. నేను ఇంతే జానేడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తా, మిగతా జానేడు నా పార్టీ మా నాయకుడిని చూసేయర్రి అనే దానికంటే ఒక కులమానం ఉండాలి కదా. 10 సంవత్సరాల ఎంపీ అభివృద్ధి ఏం చేశావు నాయన డెఫినెట్గా అడిగే కనీస ఇది మీన్స్ కెపాసిటీ ఈ ఓటర్లకు రావాలని కోరుకుంటున్నది. ఏంటంటే అంత ఓటర్ జాగృతం కావాలి, అంటే ప్రశ్నించే ఇది రావాలి. అప్పుడే కానీ, ఎందుకని చెప్తున్నాను మళ్ళీసారి అంటే, ఇటువంటి సిచ్యువేషన్ మన కాన్స్టిట్యున్సీలకు వచ్చినప్పుడే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఓన్లీ డబ్బు చూసో, నేనున్నా కాబట్టి నా ముఖం చూసి వీళ్ళు ఓట్లు వేసేస్తారు, ఓవన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దేయచ్చు అనేది పోతుంది. అప్పుడే అది ఆ పాయింట్. అయితే ఈ విషయంలో మనము అకౌంటబిలిటీ అన్న వర్డ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఎంపీకి డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం ద్వారా, అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు రావాల్సిన అవసరం ఉంది, అది ఏ రకంగా ఖర్చు అవుతున్నాయి, ఎంతమంది కాంట్రాక్టర్లు దీనివల్ల
లాభపడుతున్నారు, ఇవన్నీ మనకు ముందు వచ్చాయనుకోండి, కళ్ళ ముందు ఉన్నాయనుకోండి, అప్పుడు ఓటర్ డెఫినెట్గా అడుగుతాడు. ఓటర్కి చెప్పేవాళ్ళంటే ఈ ధనము ఏదో కాంట్రాక్టర్లకి పోవడం కన్నా ప్రజల యొక్క ఉపయోగం గురించి మనం చేస్తే, ప్రజలు ఒక 10 స్కూళ్ళ దగ్గర 12 స్కూళ్ళు, ఒక్కొక్క 2 కాలేజ్ దగ్గర 3 కాలేజీలు, బయటకి ఎక్కడికో దూరం వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్న దగ్గరనే చదువుకోవడము, వైద్యశాలలు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఈ అమౌంట్ ద్వారా అన్న అవగాహన వాళ్ళకి రావాలని కోరిక. అప్పుడు కానీ ఆ యొక్క దీంట్లో ఇంకోటి, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. ఎంపీ విషయంలోకి వస్తే కొన్ని మీన్స్ పాయింట్స్ ఉన్నాయి ఏవైతే వాళ్ళ యాక్చువల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినవి. లైక్ పార్లమెంట్లో నీ రిప్రజెంటేషన్ ఆఫ్ మై కాన్స్టిట్యుయెన్సీ ఎంత, మీ అటెండెన్స్ పార్లమెంట్కి ఎంత, మీకు ఇచ్చిన నిధులను ఎంతవరకు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు, అది పూర్తిగా 100% యూటిలైజ్ అయిందా కాలేదా, మీ ఎఫిషియన్సీకి చాలా మీన్స్ 2-3 పాయింట్స్ ద్వారానే ఒక ఎంపీ యొక్క జనరల్ గా పార్లమెంట్ మెంబర్ కు ఉన్న నిధులు, విధులు, విధి విధానాలు పబ్లిక్ తెలియదు. ప్రతి పార్లమెంట్ మెంబర్ కు విధి విధానాలు ఉన్నాయి. వాళ్ళకు మానిటరింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ అయ్యేటాడు పార్లమెంట్ మెంబరే ఉంటాడు. జిల్లా కలెక్టర్ కోఆర్డినేటర్ ఉంటాడు. వాళ్ళకు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ మెంబరు, జిల్లా ఆఫీసర్స్, జిల్లా హైయర్ ఆఫీసర్స్ అండ్ కలెక్టర్ కూర్చొని పార్లమెంట్ మెంబర్ తీసుకొచ్చిన నిధులన్నీ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినాయి, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులన్నీ ఇక్కడెక్కడ ఖర్చు పెట్టారు. కానీ అందులో మన పార్లమెంట్ మెంబర్లు సక్సెస్ కావడం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ పార్లమెంట్ మెంబర్కి అసలు టైమే లేదు. ఆయన బిజినెస్ కొరకే టైం ఇస్తుంటూ ఈ పార్లమెంట్ మెంబర్షిప్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎక్కడ ఉంటుండో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తెలియదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బీవీ పాటిల్ గారు 10 సంవత్సరాల్లో ఎన్ని మానిటరింగ్ కమిటీలు వచ్చారంటే ఎవరికి తెలియదు. ఆయనకు నిధులు వచ్చినాయంటే ఎవరికి తెలియదు. మా బిందాస్ ఛానల్ ద్వారా చెప్పదలుచుకునేది ఏదంటే ఈ అవేర్నెస్ రావాలి ప్రజలకు. ప్రజలు అవేర్నెస్ వచ్చే వరకు ఇట్లనే ఉంటుంది. ఎక్కడైనా మీరు మంచి అభ్యర్థి ఎన్నుకోబోయే ముందు అన్ని ఆలోచించండి. ఈ వ్యక్తి అయితే మనం ఎంతవరకు లాభం చేకూర్చగలుగుతాడు, ఈ వ్యక్తి ద్వారా మన సమస్యలు ఎంతవరకు పరిష్కరించబడతాయి. దయచేసి మేము బిందాస్ ఛానల్ ద్వారా ఓటర్లను అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము మా డిబేట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.